హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రతి శనివారం మా ఇంట్లో ఖచ్చితంగా నేను పూజ చేస్తాను. వెంకటేశ్వర స్వామి పూజ. దీన్నే మనం వచ్చేసి 7 వారాల వ్రతం వెంకటేశ్వర స్వామి వ్రతం అంటాము. మామూలుగా అయితే 7 వారాలు చేయాలి. ఒక వారం వచ్చేసి వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు వాడు కాబట్టి మనం వచ్చేసి ఒక వారం అనేది వడ్డీ కింద చెల్లిస్తాం అన్నమాట. మొత్తం 8 వారాలు చేయాలి. ఈ వ్రతం ఎలా చేయాలి అంటే మనం వచ్చేసి సూర్యోదయం కంటే ముందుగానే లేచేసి మనము ప్రాతకాలంలోనే లేచిన తర్వాత ఇంటిని శుభ్రపరచుకొని మనము అన్ని కాలకృత్యాలన్నీ తీర్చుకొని తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత మనం వచ్చేసి గడపను పసుపు కుంకుమతో పూజించుకొని నెక్స్ట్ వచ్చేసి అన్ని దేవుడి ఫొటోస్ అన్నిటిని మనం శుభ్రపరచుకొని మనము ఒక గ్లాసు బియ్యంను నానబెట్టుకొని ఆ బియ్యం పిండితో మనము, ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాజన అంటే చాలా ఇష్టము. సో మనము ఆ బియ్యం పిండితో మనము మిక్స్ పట్టుకొని మనం ఏం చేయాలి అంటే దాంట్లో బెల్లము, పచ్చి పాలు వేసేసి మనము ఒక ప్రమిద మాదిరిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో 7 ఒత్తులు వేసేసి ఆవు నెయ్యితోనే మనము దీపం వెలిగిస్తేనే చాలా శ్రేష్టము. ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే కనుక మనము గేదె నెయ్యి అయినా ఉపయోగించవచ్చు. కానీ ఫస్ట్ ఫ్రెండ్స్ మనము ఆవు నెయ్యికే ఇవ్వాలి. అదేవిధంగా ఆ ప్రమిదకు వచ్చేసి వీడియోలు చూపిస్తున్న విధంగా మనము నామాలు, వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టేసుకొని మనము దేవుడికి ఏదైనా మనము నైవేద్యంగా పెట్టవచ్చు. పానకము, వడపప్పు అయినా పెట్టవచ్చు. నేనైతే పాలు అందులో ఇలాచి వేసి పెడతానన్నమాట. స్వామివారికి శ్రవణ నక్షత్రం రోజున మా ఊరి దగ్గర ఊంజల్ సేవ చేస్తారు. అక్కడ తీర్థంగా ఈ పాలనే ఇచ్చేవారు. ఇలాచి వేసిన పాలనే దేవుడికి చాలా ఇష్టం అన్నమాట. ప్రీతికరమైనది, దేవుడికి ఇష్టం కాబట్టి నేను ఎవ్రీ సాటర్డే ఈ పాలనే దేవుడికి నైవేద్యంగా పెడతాను. అదేవిధంగా ఫస్ట్ రోజు మనం వచ్చేసి దేవునికి కొబ్బరికాయ కొట్టాలి. తర్వాత 8వ వారం వచ్చేసి మనము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి స్వామిని దర్శించుకొని మన మనసులో ఉన్న కోరికను సంకల్పించుకొని కొబ్బరికాయ కొట్టేసి రావాలి. మన మనసులో ఏదైనా కోరిక ఉంటే గనక ఈ వ్రతం చేయడం ద్వారా మనకు కోరిక అనేది నెరవేరుతుంది. అదేవిధంగా మన కోరికలో అదేవిధంగా మనము దేవుడిని కోరుకోవడంతో పాటు మన కృషి కూడా ఉండాలి. మనం కూడా సాధన చేస్తేనే, దేవుని తోడు కూడా ఉంటేనే మన సంకల్పం అనేది నెరవేరుతుంది. వీలైనంత మనం కష్టపడేసి ఫలితం అనేది దేవునికి విడిచిపెట్టాలి. అలా మనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. మనం జీవితంలో ఏదైనా సరే మనం కృషి సాధన చేస్తే కనుక మనం కోరుకున్నది ఏదైనా సాధించగలము. ఖచ్చితంగా మీరు కూడా ఏవైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే కనుక ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం చేయండి. దేవుడు మన కోరికను తీర్చినా తీర్చకపోయినా ఇంట్లో అనేది మనం ఈ వ్రతం చేసుకోవడం వల్ల పాజిటివిటీ వచ్చి అంతా మనకు ప్రశాంతత కలుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు మనం దీపారాధన చేసుకోవడం వల్ల కూడా మార్నింగ్ లేవగానే ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజంతా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. నా నమ్మకం, చాలా హ్యాపీగా ఉంటుందనేసి నా నమ్మకం. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.